బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డే 1 నుంచి కూడా వర్షం అడ్డుపడినప్పటికి కూడా చివరి 2 రోజులు అనూహ్య మలుపులు తిరుగుతూ చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ డే చాలామంది నిన్ననే కన్ఫర్మ్ చేసుకున్నారు డ్రా అవుతుందని. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడైతే టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని నుంచి బయటపడిందో అక్కడ నుంచి వర్షం అడ్డుపడడం, వెలుతురు లేకపోవడం, అట్ ది సేమ్ టైం ఇండియాని ఆల్అౌట్ చేయలేకపోవడం. సో లాస్ట్ డే ఆస్ట్రేలియా ఖచ్చితంగా బ్యాటింగ్ దిగాల్సిన పరిస్థితి. సో ఖచ్చితంగా డ్రా అవుతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే చివరి రోజు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇండియా త్వరగానే అంటే 3 ఓవర్ల లోపే ఆల్అౌట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా చాలా ఉత్సాహంగా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. సో ఎర్లీగా లంచ్ తీసుకున్నారు. తర్వాత వర్షం తగ్గడంతో స్టార్ట్ చేశారు. ఇండియా 3 ఓవర్ల లోపే ఆల్అౌట్ అయింది. అయితే ఇండియాని ఆల్అౌట్ చేసిన ఆనందంతో చాలా ఎర్లీగా మనకి సవాల్ చేద్దాం అనుకున్న ఆస్ట్రేలియాకి భారత్ బౌలర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు నుంచి బూమ్రా, మరోవైపు నుంచి సిరాజ్, ఆకాశ్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. సో ఏదైతే వర్షంతో కాస్త తడిచిన పిచ్ మీద ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసిన ఫస్ట్ టైం ఈ మ్యాచ్లో కంప్లీట్గా టీమిండియా బౌలర్లు డామినేట్ చేశారు. సో చూసుకోవచ్చు 89 రన్స్కే 7 వికెట్లు అక్కడ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. సో ఆస్ట్రేలియా డిక్లేర్ చేసి ఇండియాకు కూడా ఛాలెంజ్ విసిరింది. అప్పటికి 54 ఓవర్లు మాత్రమే సాధ్యపడే ఆట మాత్రమే మిగిలి ఉంది. సో 54 ఓవర్లు ఇండియా 275. అంటే ఒకవేళ ఇండియా ట్రై చేస్తుందా లేదా డిఫెండ్ చేసుకుని డ్రా చేయడానికి మొగ్గు చూపుతుందా అనేది చూడడానికి చాలామంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ కూడా వర్షం రూపంలో తీవ్ర అంతరాయం కలిగింది. సో టీ బ్రేక్ తర్వాత అంటే టీ బ్రేక్ సమయానికి 8 ఫర్ నో లాస్ ఓపెనర్లు ఇద్దరు కూడా ఫస్ట్లో అంటే మొత్తం మీద డే 5లో కేవలం 23 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఇక్కడ టీ బ్రేక్ తర్వాత వర్షం ఏమాత్రం తగ్గలేదు. పూర్తిగా బాగా భారీ వర్షం పడడంతో ఆల్రెడీ మనకి వెదర్ రిపోర్టు 2-3 రోజులు చెప్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా వర్షం ఇంటరప్ట్ చేస్తుందని చెప్పేసి చివరి రోజు 90% ఛాన్స్ ఉందని. సో అదే నిజమైంది. సో వర్షం కారణంగా టీ బ్రేక్ తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం మీద ఈ మ్యాచ్లో టీమిండియాకి అంటే కూడా ఆస్ట్రేలియానే ఎక్కువ డామినేట్ చేసింది. చివరిలో మన వాళ్ళు పుంజుకున్నారని చెప్పాలి. బౌలింగ్ పరంగా బ్యాటింగ్లో కూడా బూమ్రా కానీ ఆకాశ్దీప్ కానీ ఒక అద్భుతమైన చిరస్మరణీయమైన ఒక పార్ట్నర్షిప్తో ఇండియాని గట్టెక్కించారనే చెప్పాలి. ఒకవేళ ఇండియా నిన్న ఆల్అౌట్ అయి ఉంటే ఇవాళ ఫస్ట్ సెషన్లో జరగకపోయినప్పుడు కూడా రెండో సెషన్లో ఇండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఉన్న పొజిషన్లో ఉండేది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులతో పాటు ఆస్ట్రేలియా పేస్ అటాక్ కూడా అద్భుతంగా ఉంది. అయితే హ్యాజిల్వుడ్ లేకపోవడం కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇండియా ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఉండాల్సిన పరిస్థితి. సో ఒక విధంగా ఈ బ్రిస్బేన్ గబ్బాలో మరోసారి ఇండియాని వరుణుడు ఆదుకున్నాడని చెప్పాలి. మొత్తం మీద కంప్లీట్గా ఈ మ్యాచ్లో మనకి చాలా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటర్ల వైఫల్యం. సీనియర్ బ్యాటర్లు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అంచనాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ తప్పిస్తే సీనియర్ బ్యాటర్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ బూమ్రా, ఆకాశ్దీప్ తప్పిస్తే మిగిలిన వాళ్ళంతా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. సో జైస్వాల్, అలాగే గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తర్వాత రిషబ్ పంత్ ఈ 5గురు కూడా ఈ మ్యాచ్ వరకు అంటే అంతకుముందు మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఆడలేదు. విరాట్ కోహ్లీ ఒకే ఒక సెంచరీ చేశాడు 3 టెస్టుల్లో. సో రోహిత్ శర్మ అయితే దాదాపుగా ఒక పూర్తిగా కెరీర్ దగ్గరలో ఎండింగ్కి దగ్గరలో ఉన్నాడని ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఆ పేలవైన ఫామ్ నుంచి బయటపడతాడా ఆస్ట్రేలియా గడ్డ మీద అనేది చాలామంది అభిమానులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ చాలా నిరాశపరిచాడని చెప్పాలి. అటు విరాట్ కోహ్లీ కూడా అంటే మనకి ఇండియన్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో అవుట్ అయిన విధానం చూస్తే ఆస్ట్రేలియా ఏదైతే వాళ్ళు ట్రాప్ చేసిన అవుట్ సైడ్ ఆఫ్ ది స్టంప్ బాల్స్ వేసి ఇండియా బ్యాటర్ని వాళ్ళు కవ్వించి అంటే టెంప్ట్ చేసి వికెట్లు సాధించారు. సో విరాట్ కోహ్లీ కూడా ఇంత అనుభవం విరాట్ కోహ్లీ తన బలహీనత నుంచి బయటపడలేకపోతున్నాడు. మధ్యలో 2 ఏళ్ళు ఈ బలహీనతను అధిగమించినప్పుడు కూడా ఈ సిరీస్లో మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తూ కనిపిస్తున్నాడు మనకి. సో నిన్న కూడా ఆ బాల్ అసలు ఆడాల్సిన అవసరం లేదనేది సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి ప్లేయర్స్ కూడా అతనికి అడ్వైస్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా కూడా అది బలహీనతను ఆస్ట్రేలియా బౌలర్లు బాగా వాళ్ళు పట్టుకున్నారని చెప్పాలి. సో అదే వీక్నెస్తో విరాట్ కోహ్లీని దెబ్బ కొడుతున్నారు. ఒక విధంగా ఇండియాకి వరుణుడు ఒక విధంగా సాయపడ్డాడు. సో రాహుల్ అండ్ జడేజా మాత్రమే ఈ మ్యాచ్ నుంచి పాజిటివ్స్ వచ్చినాయి. ఇక బౌలింగ్ పరంగా కూడా మనం చూసుకోవచ్చు. బూమ్రా ఒక ఆస్ట్రేలియా గడ్ మీద హైయెస్ట్ వికెట్ టేకర్గా రికార్డు సృష్టించాడు. సో బూమ్రాని మనం ఒక ఛాంపియన్ బౌలర్ బూమ్రా మనం చూసుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో ఇండియాకి బూమ్రా లేకపోతే ఏంటి నథింగ్, జీరో అన్నట్టే ఉంది పరిస్థితి. ఎందుకంటే సిరాజ్ కానీ, ఆకాశ్దీప్ కానీ, హర్షిత్ రాణా కానీ వీళ్ళు ముగ్గురు కూడా సరైన సపోర్ట్ ఇవ్వలేకపోతుండడంతో ఈ మ్యాచ్లో టీమిండియా వెనకబడిపోయింది. కేవలం బూమ్రా ఒక్కడితో మాత్రం మ్యాచ్ గెలవలేము అనేది గతంలోనే రోహిత్ శర్మ చెప్పాడు. సో అదే మనకు కనిపిస్తుంది ఆ రిజల్ట్లో. ఒకవేళ ఇండియా ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాని మనం త్వరగా ఆల్అౌట్ చేసిన పరిస్థితి బూమ్రాకి సపోర్ట్గా మిగిలిన బౌలర్లు సిరాజ్ అండ్ ఆకాశ్దీప్ సపోర్ట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియాదే పైచేయిగా ఉండేది.
కానీ పూర్తిగా దానికి విరుద్ధంగా బుమ్రా ఒక్కడి మీద భారం పడడం, అతను సాధ్యమైనంత మేర వికెట్లు తీసినప్పటికి కూడా కేవలం రెండో ఇన్నింగ్స్లో మాత్రమే సిరాజ్ అండ్ ఆకాశ్దీప్ కాకొట్టుకున్నారు. మొత్తం మీద ఈ మ్యాచ్ నుంచి మనకి పాజిటివ్స్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, ఏదైతే టైల్ ఎండర్ బ్యాటింగ్, అలాగే బౌలింగ్ పరంగా బుమ్రా మాత్రమే. సో నెక్స్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో జరగబోతుంది. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అవకాశాలు నిలుపుకోవాలంటే నెక్స్ట్ 2 మ్యాచ్లతోనూ ఈ సిరీస్ని మన వాళ్ళు 3-1తో కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. సో మెల్బోర్న్ టెస్ట్లో ఖచ్చితంగా బ్యాటర్లు ఖచ్చితంగా ఫామ్ అందుకుంటేనే మన వాళ్ళకి సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి.